హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. నేను ప్రణయ్. నేను వెనల. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఎన్నికల హోరు మొదలైంది. దాదాపు ఎలక్షన్ ప్రచారం కూడా అన్ని పార్టీల నేతలు మొదలెట్టారు. అయితే గతంలో అభ్యర్థులు ఎవరు, ఓట్ల శాతం ఎంత వచ్చింది, ఓటర్లు ఎంతమంది ఉన్నారు, అలాగే ఇప్పుడు ఓటర్ల శాతం ఎంత ఉంది, ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అభ్యర్థులు ఎవరు, ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు చూద్దాం. అయితే మొదటిగా మనం చూసుకుందాం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గాలు 7 ఉన్నాయి. మొదటిగా చూసుకున్నట్టయితే కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకుంటూరు, హుజూరాబాద్, హుస్నాబాద్. అయితే మనం కరీంనగర్ లో గతంలో ఓట్ల శాతం, ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు గతంలో అభ్యర్థులు ఎవరు అనేది తెలుసుకుందాం. మొదటిగా మీరు చెప్పండి ప్రణయ్, అసలు గతంలో ఓటర్ల సంఖ్య ఎలా ఉంది, అలాగే ఫలితం ఎవరికి వచ్చింది ఏంటి? కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి మనం చూస్తే వెనుక ఇక్కడ 7 నియోజకవర్గాలు మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఈ 7 నియోజకవర్గాలలో 2 ఎస్సీకి సంబంధించిన నియోజకవర్గాలు ఇక్కడ మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా మేజర్గా ఉన్నటువంటి ఓటర్ల శాతం కూడా కరీంనగర్ టౌన్ నుంచి మనకు ఎక్కువ కనబడుతుంది. అయితే ఒకసారి మనం ఇక్కడ కరీంనగర్కి సంబంధించి ఈ పార్లమెంట్లో మొదట కరీంనగర్ టౌన్కి సంబంధించి కరీంనగర్ నియోజకవర్గాన్ని మనం ఒకసారి చూద్దాం. మొత్తం ఇక్కడ 2018లో ఓట్ల సంఖ్య మనం చూసుకుంటే 2018లో మొత్తం 1,98,926 ఓట్ల మనకు ఓటర్స్ కనబడుతూ ఉన్నారు. అండ్ దాంతోపాటుగా అక్కడ గెలుపొందినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అండ్ దాంతోపాటుగా అక్కడ మనం మెజారిటీ ఒకసారి చూసుకున్నట్లయితే 14,974 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితులు అయితే 2018లో చోటు చేసుకున్నాయి. అలాగే అభ్యర్థుల వివరాలు, గతంలో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారు ఇప్పుడు చూద్దాం. బీఆర్ఎస్ నుంచి గంగుల కమలాకర్ 80,983 ఓట్లతో 41% ఆయన మెజార్టీ సాధించారు. అలాగే బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే బండి సంజయ్ రన్నరప్ గా నిలిచారు. ఆయన 66,009 ఓట్లు, 33% ఆయన ఓట్లు నమోదాయి. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టే పొన్నం ప్రభాకర్ 3వ స్థానంలో ఉన్నారు. 39,500 ఓట్లు, 20%తో ఆయన ఓట్ల పోలింగ్ నమోదైంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే 2023లో ఓట్ల శాతం ఎలా ఉంది అంటే ఓటర్లు ఎంతమంది ఉన్నారు, పురుషుల ఓటర్లు ఎంత, మహిళా ఓటర్లు ఎంత? ప్రణయ్ 2023కు సంబంధించి మనం చూసుకుంటే ఈసారి ఎన్నికల్లో కరీంనగర్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పుకోవాలి. దాదాపుగా కూడా 1,00,000కు పైగా కూడా ఓటర్ల సంఖ్య పెరిగింది. దీంట్లో దాదాపుగా కూడా మైనార్టీస్ ఓట్లే ఎక్కువ శాతంగా పెరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. 3,21,758 ఓటర్లు మనకు కరీంనగర్ నియోజకవర్గంలో కనబడితే ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి 1,61,165 ఓటర్లు పురుషులకు సంబంధించి ఉంటే, మహిళా ఓటర్లకు సంబంధించి 1,59,970 ఓటర్లు మహిళలకు సంబంధించినటువంటి ఓటర్లు ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అలాగే ఇప్పుడు 2023లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూసినట్టయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ గంగుల కమలాకర్ కి అవకాశం కల్పించారు. అయితే ఇంకా బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఎటువంటి అభ్యర్థుల లిస్టు ప్రకటించిన నేపథ్యంలో ప్రధానంగా బీజేపీ నుంచి అయితే బండి సంజయ్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు ఏంటి అనేది మనకు తెలియాలంటే మనతో పాటు శ్రీకాంత్ ఉన్నారు, మాట్లాడేద్దాం. శ్రీకాంత్ చెప్పండి, అయితే ఈసారి ఇటు బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎవరు పోటీ చేయబోతున్నారు, అసలుకి ఎవరు ఆశావాహుల సంఖ్య ఎంత, ఎంతమంది ఆశావాహులు ఉన్నారు? ఈ తరఫున పెద్ద ఎత్తున కూడా అప్లికేషన్లు అయితే దాఖలు చేసి ఉన్నారు. ప్రధానంగా నగర పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎంఎస్ఆర్ మనవడు, దివంగత మంత్రి ఎంఎస్ఆర్ మనవడు మేనేని రోహిత్ రావుతో పాటు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త జైపాల్ రెడ్డి, సర్పంచ్ గా ఉన్న పురుమల్ల శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది వ్యక్తులు కూడా ఈ కాంగ్రెస్ అసెంబ్లీ స్థానానికి గాను వాళ్ళంతా కూడా అప్లికేషన్ దాఖలు చేసి ఉన్నారు. కాకపోతే ఇప్పటి వరకు అంటే మొదటి విడతలో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు అయితే ఎలాంటి నిర్ణయం కరీంనగర్కి సంబంధించి హోల్డ్ లో పెట్టిందని చెప్పొచ్చు. అంటే ఇంకా ఈ కరీంనగర్ జాబితాను అయితే విడుదల చేయలేదు. అయితే ఈ ప్రధానంగా ఈ 4 అభ్యర్థుల మధ్య ఈ 4లో ఎవరికొకరికి సీటు వరించే అవకాశం అయితే ఉంది. ఎవరు ఆ పోటీలో దిగుతున్నారు అనేది కాస్త సంశయంగా కూడా చెప్పవచ్చు. అయితే మొత్తానికి ఈ రకంగా అంటే 4 అభ్యర్థుల మధ్యనే పేర్లు ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా కరీంనగర్ నుండి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రం పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయని చెప్పవచ్చు. ఇకపోతే బీజేపీ పార్టీ నుండి పెద్దగా ఆశావాహులు ఎవరు లేరు. ఎందుకంటే దాదాపు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించనున్నారని కూడా ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాకపోతే ఇప్పటి వరకు ఆ బీజేపీ అధిష్టానం మాత్రం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇది కూడా కాస్త సంశయంగా మారిందని చెప్పవచ్చు. అంటే గతంలో కూడా బండి సంజయ్ కూడా
నేను కరీంనగర్ నుండి అసెంబ్లీ బరిలోకి దిగనున్నానని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చున్నారు. కాకపోతే అది ఇంకా ఇప్పటి వరకు అయితే ఎలాంటి నిర్ధారణ అయితే కొనసాగలేదు. ఆ ఒకవేళ బండి సంజయ్ కనుక ఈ ప్రాంతం నుండి పోటీ చేస్తే ఆ త్రిముఖ పోరు నెలకొందని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు ప్రధానంగా రెండు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న గంగుల కమలాకర్ ఇప్పటికే 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందినారు. ఇప్పుడు 4గోసారి కూడా అధిష్టానం ఆయనను మళ్ళీ బరిలోకి దింపనుంది. అంటే ఈయనకు ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గానికి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెప్పి పెద్దగా పోటీ ఉండదని చెప్పవచ్చు. అంటే ఒకవేళ కేవలం బండి సంజయ్ మాత్రం బరిలోకి దిగితే మాత్రం కాస్త పోటీ నెలకొననుంది. ఆ కాంగ్రెస్ లో అసెంబ్లీ స్థానానికి సంబంధించి గతంలో పొన్నం ప్రభాకర్ బరిలోకి దిగినప్పటికీ కూడా ఆయన 3వ స్థానానికి పరిమితం కావాల్సిన పరిస్థితి. అంటే ప్రధానంగా పోటీ బీజేపీ నుండి బండి సంజయ్, గంగుల కమలాకర్ల మధ్య పోటీ నెలకొని ఉంటుంది. ఈసారి ఒకవేళ కరీంనగర్ అసెంబ్లీ బరిలోకి బండి సంజయ్ దిగితే మాత్రం మళ్ళీ అదే సీన్ కూడా రిపీట్ అవుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుండి కొంతమంది ఒక 4 పేర్లు, అభ్యర్థుల పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో అంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఈసారి కమలం హస్తంగా పవనాలు వీస్తున్నప్పటికీ కూడా కరీంనగర్ నియోజకవర్గానికి వచ్చేసి గంగుల కమలాకు ఒక బలమైన నేతగా కూడా ఇప్పటికే 3 సార్లు కూడా చేశారు. ఇప్పుడు 2 శాఖలకు కూడా మంత్రిగా ఉన్నారు. అంటే ఈసారి కూడా తనదే గెలుపు ఖాయమంటూ కూడా కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి కాస్త వ్యతిరేకత ఉండి కొంచెం అంచనాలు తారుమారయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. గతంలో చూసుకుంటే కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి బండి సంజయ్ అక్కడ బీజేపీ నుంచి తగ్గ ఇచ్చారు. అంతేకాకుండా ఈసారి కూడా మైనార్టీలకు సంబంధించినటువంటి ఓట్లు గణనీయంగా పెరిగాయి. కరీంనగర్ టౌన్ కి సంబంధించి మైనార్టీలకు సంబంధించిన నేపథ్యంలోనే బండి సంజయ్ ఓట్లు ప్రతిసారి కూడా తగ్గిపోతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ నుంచి కూడా 2-3 నేతలు కూడా పోటీ పడతా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా గంగుల కమలాకర్ ఇప్పటికే సభలు, అదేవిధంగా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాడు. విస్తృతంగా కూడా మొత్తం నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈసారి గంగులకు తగ్గ 4లో కాంగ్రెస్ ఉండబోతా ఉందా, లేదా మళ్ళీ బీజేపీ 4లోకి రాబోతా ఉందా? అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేసి ఇక్కడ గతంలో గంగుల కమలాకర్ 3 సార్లు గెలిచినప్పటికీ, అంటే ఇక్కడ ప్రధాన ఇద్దరు నేతలు కూడా బలమైన నేతలు గంగుల కమలాకర్ తో పాటు కూడా బీసీకి చెందిన వాళ్ళే. ప్రధానంగా అంటే కరీంనగర్ నియోజకవర్గంలో 300 కాపు ఓటర్లు అధికంగా ఉంటారని కూడా చెప్పొచ్చు. ఈ 300 కాపు ఓటర్లు అంటే కాస్త ఓటు బ్యాంకు బండి సంజయ్కి ఇటు మరికొంత ఓటు కూడా దాదాపు అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రణయ్, చొప్పదండి నుంచి ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అలాగే రాష్ట్ర గతంలో అభ్యర్థులు ఎవరు? ఎస్ రైట్. చొప్పదండి నియోజకవర్గానికి మనం మాట్లాడుకుంటే ముందుగా చొప్పదండి నియోజకవర్గంలో దాదాపుగా కూడా 1,69,332 ఓటర్లు మనకు 2018కి సంబంధించినటువంటి ఓటర్ల లిస్టులో మనకు కనబడతా ఉన్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ గెలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్, అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. మెజారిటీ కూడా చూసుకుంటే 42,127 ఓట్ల మెజారిటీతో మనకు అక్కడ చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అలాగే గతంలో ఏ పార్టీల నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారు, వాళ్ళ ఓట్ల శాతం ఎంత కూడా చూద్దాం. అలాగే మొదటిగా చూసుకున్నట్టయితే గెలిచిన పార్టీ బీఆర్ఎస్ నుంచి సుంఖ్య రవిశంకర్ 91,090 ఓట్లతో 53.79% ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుంచి అయితే మేడిపల్లి సత్యం ఆయన ఓటమి చెందడం జరిగింది. అయితే 48,963 ఓట్లు, 28.92% పోలింగ్ నమోదైంది. అలాగే ఇటు బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే బొడిగె శోభ 15,835 ఓట్లు, 9.35% పోలింగ్ నమోదైంది. అలాగే మనం చూసుకోవచ్చు 2023 ఎన్నికల్లో ఓటర్ల శాతం అంతా, మహిళా ఓట్లు ఎలా ఉన్నాయి, అలాగే పురుషుల ఓట్ల సంఖ్య ఎలా ఉన్నాయి చెప్పండి ప్రణయ్. ఎస్ 2023కు సంబంధించి ఎన్నికల్లో మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,615 ఓట్లు మొత్తం మనకు క్లియర్ కనబడతా ఉన్నాయి. దీంట్లో పురుష ఓట్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 1,61,1765 ఓట్లు మనకు పురుషులకు సంబంధించి కనబడితే 1,59,970 మహిళా ఓటర్లకు సంబంధించినటువంటి ఓట్లు అయితే మనకు ప్రధానంగా చొప్పదండి నియోజకవర్గానికి ఈ 2023లో పెరిగినటువంటి ఓట్లు అయితే కనబడతా ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్టయితే గెలిచిన పార్టీ ఈసారి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి సుంఖ్య రవిశంకర్. గతంలో ఎవరికైతే అభ్యర్థికి
అవకాశం ఇచ్చారో మళ్ళీ Yes. ఆయనకి ఇవ్వడం జరిగింది సుంకె రవిశంకర్. ఇంకా కాంగ్రెస్ అలాగే బీజేపీ ఇంతవరకు అభ్యర్థుల లిస్టు ప్రకటించిన నేపథ్యంలో మరి ఎవరు ఆశావాహులు ఉండబోతున్నారు, ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది కూడా కొంతమేరకు సస్పెన్స్ నెలకొంది. Yes. అయితే శ్రీకాంత్, అసలు చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి సుంకె రవిశంకర్ కి మళ్ళీ అవకాశం బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే ఆయనకు సంబంధించిన నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఎంతో మంది కూడా ఇప్పటికే చాలా మంది సార్లు చాలా సందర్భాలలో కూడా కేటీఆర్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. అండ్ దాంతో పాటుగా కేసీఆర్ దగ్గరికి కూడా తీసుకురావడం జరిగింది. చాలా మంది కూడా ఈసారి ఆయన టికెట్ ఇవ్వద్దు అన్నా కూడా మళ్ళీ టికెట్ ఆయనకే కేటాయించారు. అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలా మంది అభ్యర్థులు అక్కడ నుంచి ప్రయత్నిస్తా ఉన్నారు. అండ్ దాంతో పాటుగా బీజేపీ నుంచి కూడా ఒక బలమైన నేతనే మళ్ళీ అక్కడికి దించాలి, చొప్పదండి నియోజకవర్గంలో సీట్ కాపాడుకోవాలి అన్నటువంటి యాంగిల్లో కూడా బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది. సో ఈసారి ఎలా ఉండబోతా ఉన్నాయి? చొప్పదండి నియోజకవర్గానికి వచ్చేసి ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ కిందకి వస్తుంది అసెంబ్లీ నియోజకవర్గం. గతంలో ఇక్కడ నుండి బీజేపీ నుండి గత 2014 ఎన్నికలలో బీజేపీ నుండి బొడిగేశ్వర్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఆవిర్భావం టీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీలో బొడిగే శోభ ఎమ్మెల్యే గెలుపొందారు. అంటే గతంలో 2018 ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి సుంకె రవిశంకర్ గెలుపొందారు. అయితే 2014 ఎన్నికల అనంతరం ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరము బొడిగే శోభ ఆ పార్టీకి రెబల్ గా పార్టీ మారి బీజేపీలో చేరినందువల్ల ఆమె ఇప్పుడు బీజేపీ నుండి బరిలోకి దిగనున్నారని చెప్పి సమాచారంగా, అంటే ప్రస్తుతం ప్రధానంగా బీజేపీ నుండి సుద్దాల దేవయ్య, తెలుగుదేశం హయాంలో మాజీ మంత్రి ఉన్న సుద్దాల దేవయ్య పేరుతో పాటు బొడిగే శోభ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ పార్టీ నుండి దాదాపుగా 2 అభ్యర్థుల పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది అసంతృప్తులు, దాదాపు ఒక 4-5 అసంతృప్తులు కూడా ఈసారి తమకు అవకాశం ఇవ్వాలంటూ సుంకె రవిశంకర్ టికెట్ కేటాయించొద్దు అంటూ కూడా అసంతృప్తి నేతలంతా కూడా ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ దిశగా కూడా ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు. చివరికి పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పార్టీ తిరిగి మళ్ళీ కేసీఆర్, అంటే దాదాపు ప్రధాన అనుచరుడిగా కూడా ఒక ఎమ్మెల్యేగా, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఎమ్మెల్యేలలో ప్రధాన ఆయనకి ఇచ్చిన అంటే ప్రత్యేకమైన ఒక విలువ కూడా ఇస్తుంటారు. అయితే సుంకేష్ రోజు పర్యటించడమే కాకుండా ఒక సాధారణ వ్యక్తిలా కూడా ప్రతి ఒక్కరితో రోడ్డుపై చిరు వ్యాపారులతో కానీ ప్రతి ఒక్కరితో అంటే సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చొప్పదండి సుంకె రవిశంకర్ మాత్రం లబ్ధిదారులకు అందించడంలో ముందుంటారని కూడా చెప్పవచ్చు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి ఈ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారికి ప్రధానంగా చెక్కులను అందించడం కూడా జరుగుతుంది. ఆయన ఒక ప్రత్యేకత అని కూడా చెప్పవచ్చు. ఇకపోతే ఎవరైనా కష్టాల్లో ఉండే, అంటే రాత్రి వేళలో కూడా కష్టాల్లో ఉండి ఎవరైనా ఆపదలు ఉన్నానని చెప్పేసి తన క్యాంప్ ఆఫీస్ కి కార్యాలయానికి చేరుకుంటే తక్షణమే ఆ ప్రాంతానికి చెందిన కొంతమంది అంటే వాళ్ళందరినీ కూడా, అంటే ఇలాంటి ఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఇది ప్రధానంగా రెండోసారి ఆయనకి సీట్, అంటే కొంతమంది అసంతృప్తులు సీఎం కేసీఆర్ కు రవిశంకర్ పై వ్యతిరేకతను తెలిపినప్పటికీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా కూడా కొన్ని అంశాలను కూడా చెప్పవచ్చు. అంటే ఒక ప్రతి ఒక్కరికి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ కేవలం కేబినెట్ మీటింగ్ ఉంటే తప్ప హైదరాబాద్ కి వెళ్ళను అని చెప్పేసి ఆయన గతంలో పలు మార్లు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రధానంగా ఆయన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరితో మమేకం అవుతూ ఎవరికి ఏం సమస్యలు ఉన్నాయి, ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయంటే తీర్చడంలో కూడా ముందుంటారని చెప్పేసి, అంటే ప్రధానంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా నీటి సాగు సమస్యలతో పాటు మౌలిక వసతులు కల్పించడంలో కూడా ఆయన ముందుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా ఆయనకి ఈసారి టికెట్ రావడానికి కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి మేడ్పల్లి సత్యం గతంలో 2 సార్లు కూడా ఓటమిని చవి చూసినప్పటికీ తనకు కాస్త సానుభూతి ఈసారి ఉంటుంది, అంటే అధిష్టానం ఈసారి టికెట్ కేటాయిస్తుందా లేదా అనే ఊహాగానాలు కూడా, అంటే గతంలో 2 సార్లు ఓటమి చవి చూడటం కారణంగా ఈసారి ఆ ప్రాంతం నుండి వేరే అభ్యర్థికి టికెట్ కేటాయించే అవకాశం కూడా లేకపోలేదు. ప్రధానంగా కొంతమంది పేర్లు తెర మీదకి వస్తున్నప్పటికీ కూడా ఇంకా రెండో జాబితాలో చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి, అంటే ఒకవేళ టికెట్ రాని పక్షంలో
మేడిపల్లి సత్యం బీఆర్ఎస్ పార్టీలోకి మారుతారు అనే ఆ ఊహాగానాలు కూడా అంటే ఇప్పటికే ఒక కార్పొరేషన్ చైర్మన్ లాంటి పదవిని ఆశ చూపించినట్టుగా కూడా కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అంటే ప్రధానంగా ఈసారి ఈ నియోజకవర్గంలో ఒకవేళ కొండ బొడిగె శోభ బీజేపీ నుండి అభ్యర్థిగా బరిలోకి దిగితే ఆ మూడు పార్టీల మధ్య కూడా ప్రధాన పోరు కొనసాగనుందని చెప్పవచ్చు మేడం. ప్రధానంగా శ్రీకాంత్, సుంకే రవిశంకర్ ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు. మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ ఒక రకంగా ముందంజలో వెళ్తూ ఉంది. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్నారు, బస్సు యాత్ర చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సుంకే రవిశంకర్ కి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? నియోజకవర్గంలో ఆయన ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ కూడా ఆయన కాస్త అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత వ్యతిరేక పవనాలు ఉన్నందువల్ల బీఆర్ఎస్ ఇటు చొప్పదండి నియోజకవర్గంలో కూడా కాకపోతే ఈసారి చొప్పదండి నియోజకవర్గం నుండి టికెట్ అంటే అభ్యర్థి ఎవరు అనేది కాస్త సంశయంగా మారిందని చెప్పవచ్చు. ఇది ముఖ్యంగా అభ్యర్థి గతంలో 2 సార్లు ఓటమి చవిచూసిన మేడిపల్లి సత్యం టికెట్ ఇస్తే మళ్ళీ ఓడిపోతారేమో అని అధిష్టానం కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టున్నారో తెలుస్తుంది. లేదా ఈసారి సానుభూతి కూడా వర్కౌట్ అయ్యి గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంట. అంటే 2 రకాలుగా కూడా అధిష్టానం యోచనలో ఉన్నట్టు కూడా మనం చెప్పవచ్చు. మొత్తానికి బీజేపీ నుండి బొడిగె శోభ కూడా బరిలో దిగితే ఊరు మాత్రం రసవత్తరంగా కొనుగోలు ఆయన గెలుపు కాస్త సంశయం అని కూడా చెప్పవచ్చు. వెన్నెల వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి చూద్దాం. మెల్ల 2018కి సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య 1,55,354 ఓటర్లు మనకు ప్రధానంగా వేములవాడ నియోజకవర్గంలో కనిపిస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ గెలిచినటువంటి పార్టీ మనం చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది 2018లో. అండ్ దాంతో పాటుగా మెజారిటీ చూసుకుంటే 28,186 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో నిలబడ్డది. అలాగే 2018లో అసలుకి ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో చూసుకున్నట్టయితే ప్రధానంగా గెలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చెన్నమనేని రమేష్ 84,050 ఓట్లతో గెలుపొందారు. 54.7% పోలింగ్ నమోదైంది. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే ఆది శ్రీనివాస్ ఆయన 55,864 ఓట్లతో సెకండ్ స్థానంలో ఉన్నారు. 36.45% ఓట్ల పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే ప్రతాప్ రామకృష్ణ 6,592 ఓట్లు 4.24% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక 2023లో ఓటర్ల సంఖ్యలో ఉంది. మనకు 2023 ఓటర్ల సంఖ్యకు సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,08,505 ఓటర్లు మనకు కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు కూడా ఇలా చాలా జాయిన్ అయిపోయాయని చెప్పుకోవచ్చు. అండ్ దాదాపుగా కూడా 50,000 పైచిలకు కొత్త ఓటర్లు అయితే ఇక్కడ నమోదైపోయాయి. అంతేకాకుండా ఇక పురుష ఓటర్లు చూసుకుంటే 1,06,55 ఓటర్లు పురుషులకు సంబంధించి మనకు కనబడతా ఉన్నాయి. మహిళా ఓటర్లకు సంబంధించి మనం చూసుకుంటే 1,07,899 ఓటర్లు మహిళలకు సంబంధించినటువంటి ఓటర్స్ అయితే మనకు 2023 ఓటర్లలో కనబడతా ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం అంటే 2023లో ఏ పార్టీ ఏ అభ్యర్థులను ప్రకటించారో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే చలిమెడ లక్ష్మీ నరసింహరావు గతంలో వాళ్ళు చెన్నమనేని రమేష్ కి ఇచ్చారు. అయితే ఈసారి అభ్యర్థిని మార్చి చలిమెడ లక్ష్మీ నరసింహరావుకి అవకాశం ఇచ్చారు. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే ఆది శ్రీనివాస్, ఇక బీజేపీ నుంచి ఇంకా ఎటువంటి అభ్యర్థుల లిస్టు ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులు ఎవరున్నారనేది కొంతమేరకు సస్పెన్స్ నెలకొంది. అయితే ప్రధానంగా శ్రీకాంత్ ఒకసారి చెప్పండి, అయితే గతంలో చెన్నమనేని రమేష్ కి అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థిని మార్చడం జరిగింది. ఇప్పుడు చలిమెడ లక్ష్మీ నరసింహరావుకి అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వేములవాడ నియోజకవర్గానికి ప్రత్యేకత సంచరించుకుంది. అయితే ఇక్కడ గతంలో సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన రమేష్ బాబు ఆ పౌరసత్వ వివాదం వల్ల ఈసారి ఆయనకు టికెట్ కేటాయించలేకపోయింది, అధిష్టానం టికెట్ కేటాయించలేకపోయింది. ఈ ప్రాంతం నుండి చలిమెడ విద్యా ఆసుపత్రికి సంబంధించిన చలిమెడ లక్ష్మీ నరసింహారావు నుండి బరిలోకి దింపనుంది. అయితే ఈ ప్రాంతంపై పెద్దగా పట్టులేని చల్మడ లక్ష్మీ నరసింహారావు ఇప్పటికే ప్రచారంలోనైతే ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. ఈ ప్రాంతం నుండి చల్మడ లక్ష్మీ నరసింహారావు బరిలోకి దిగిన తర్వాత అంటే గతంలో గ్రూపు రాజకీయాలు రమేష్ బాబుకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రమేష్ బాబుకు సంబంధించి అనుచర వర్గము ఒకవైపు, మరొక వైపు చల్మడ అనుచర వర్గం గతంలో ఇంటర్నల్ పాలిటిక్స్ గా కూడా కొనసాగిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చల్మెడ నరసింహారావుకు టికెట్ కేటాయించిన తర్వాత రమేష్ బాబుకు ఒక కీలక బాధ్యతలు అప్పచెప్పినట్టుగా కూడా అది ఒక సంతృప్తి పరచ అంటే ఎమ్మెల్యేగా పౌరసత్వ వివాదం వెంటాడుతూ
రమేష్ కు ఒక కీలక బాధ్యతలు అప్పచెప్పడంతో ఇరు వర్గాలను అంటే ఇద్దరిని కూడా సమన్వయపరిచి ఈ ప్రాంతం నుంచి ఒక స్ట్రాటజీతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతం ప్రధానంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక కొన్ని ప్రాంతాలు మాత్రం మార్పు చేస్తున్నాడు. దాంట్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించి వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి మార్పు కూడా ఒక కారణం ఇక్కడ ఈ నియోజకవర్గం నుండి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఆది శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయిన అనే సానుభూతి కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున కనబడతా ఉంది. కాకపోతే ఈసారి అంటే స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక నేత కాకపోవడంతో కాస్త పెద్దగా అంటే ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా రూరల్ విలేజ్ ప్రాంతాల ప్రజలకు ఈ సుపరిచితుడైన వ్యక్తి కాదు కాబట్టి అంటే ఈ ప్రాంతం నుంచి చలమేడ గెలుపు కాస్త కష్టమేనంటున్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆది శ్రీనివాస్ మాత్రం గతంలో 3 సార్లు ఓడిపోవడంతో ఈసారి గెలుపు భరించే అవకాశం అయితే తప్పకుండా ఉన్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇకపోతే బీజేపీ నుండి ప్రతాప రామకృష్ణతో పాటు కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ కూడా బరిలోకి దిగనున్నారని ప్రధానంగా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తుందో దాన్ని బట్టి పోటీ కూడా నెలకొంటుంది. అంటే బీజేపీ ప్రభావం అంత పెద్దగా కూడా ఈ నియోజకవర్గంలో అంటే ప్రధానంగా ఈ ఇరువురి మధ్య అంటే బీఆర్ఎస్ పార్టీ కంచికోటగా కూడా 4 సంవత్సరాల నుంచి 4 పర్యాయాలుగా కూడా ఈ ప్రాంతం నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలవడంతో ఈసారి కాస్త మార్పు చోటు చేసుకుందని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ను గెలుపు భరిస్తుందని చెప్పేసి కూడా ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తుంది. బీజేపీ నుంచి అభ్యర్థుల లిస్టు ఇప్పటికీ ఖరారు కాకపోవడంతో ప్రధానంగా ఈ ఇద్దరి పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి. వీరితో పోటీలో మాత్రం 3వ స్థానానికి పరిమితం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. శ్రీకాంత్, అదేవిధంగా వెమ్లవాడ నియోజకవర్గంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే దాదాపు 4 సంవత్సరాలు అంటే 4 ఎలక్షన్స్లలో కూడా బీఆర్ఎస్కి కంచుకోటగా తెలంగాణ రాకముందు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో అంతా పుణ్యక్షేత్రంలో దాదాపుగా కూడా పలు మార్పులు చేర్పులు జరిగినప్పటికీ ఈసారి గతంలో 2 సార్లు 3 సార్లు ఓడిపోయినటువంటి ఆది శ్రీనివాస్ని గెలిపించాలి అన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఊహిస్తున్నారు. ఎక్కడికెక్కడ కూడా బీఆర్ఎస్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు వెమ్లవాడలో అన్నటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వార్తలు కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో తగ్గ ఫైట్ ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయా? తప్పకుండా దాదాపుగా పెద్ద అంటే అధికార పార్టీకి చెందిన రమేష్ బాబు లోటు ఈసారి కనబడనుంది. ప్రధానంగా ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆది శ్రీనివాస్ మళ్ళీ బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే దాదాపుగా పేరు కూడా ఖరారయ్యింది. అయితే సానుభూతి మాత్రం ఈసారి భరించనుందని చెప్పవచ్చు. అంటే బీసీ నేత ఈయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా కూడా ఆయన ఇప్పటికీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా అంటే కాంగ్రెస్ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతినిత్యం ప్రజల్లో కూడా ఆయన పర్యటిస్తూ ఉంటారు. అయితే ఈ అంశం కాస్త కలిసి అంటే గతంలో పలు పార్టీలు మారుతూ రావడం ఒక మైనస్ గా కూడా చెప్పవచ్చు. అంటే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడము ప్రతి సమస్యపై అవగాహన ఉండడం ఒక ప్లస్ పాయింట్ గా అయితే ప్రతి పార్టీలో దాదాపు ఆయన అన్ని పార్టీలు కూడా మారిన పరిస్థితి ఉంది. ఈ పార్టీల మార్పు కూడా ఆయనకు ఒక మైనస్ పాయింట్ గా కూడా చెప్పవచ్చు. దీని వల్ల కాస్త ఈసారి సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. సానుభూతి వర్కౌట్ అయ్యి ఈసారి విజయం భరించే దిశగా ఊహగానాలు అయితే వినిపిస్తున్న దాదాపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గాలి వీస్తూ ఉండడంతో ఈసారి ఈ ప్రాంతం నుండి అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున దాదాపు 5 సీట్ల వరకు కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చని అంటే అందులో ప్రధానంగా వేములవాడ నియోజకవర్గం కూడా ఉందని కూడా చెప్పవచ్చు. ఒక్కసారి వెళ్ళా మనం ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకి వెళ్దాం. సిరిసిల్ల జిల్లాలో ప్రధానంగా మనం చూసుకుంటే ప్రస్తుతం మంత్రి కేటీఆర్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. సో 2018కి సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య అండ్ దాంతో పాటుగా గెలిచినటువంటి మెజార్టీ ఇవన్నీ కూడా ఒకసారి డీటెయిల్ గా చూస్తే 2018లో మొత్తం అక్కడ ఓటర్ల సంఖ్య 1,76,630 ఓటర్లు మనకు అక్కడ ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. అక్కడ మెజార్టీ కూడా దాదాపుగా కూడా 89,009 ఓట్లతో భారీ మెజార్టీతో కేటీఆర్ అయితే అక్కడ గెలిచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే 2018లో అభ్యర్థులు ఎవరెవరున్నారు, ఏ పార్టీ నుంచి పోటీ చేశారో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల తారక రామారావు 1,25,213 ఓట్లు 70.89% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్లయితే కరుణ మహేందర్ రెడ్డి 36,204 ఓట్లు 20.50% పోలింగ్ నమోదైంది. ఇక బీఎస్పీ నుంచి చూసుకున్నట్లయితే ఆవునూరి రమాకాంత్ 3,245 ఓట్లు 1.84% పోలింగ్ నమోదైంది.
ఇక 2023కు సంబంధించి మనం ఒకసారి చూస్తే మొత్తం ఓటర్ల సంఖ్య కూడా ఇక్కడ దాదాపు పెరిగింది. అండ్ దాంతో పాటుగా లాస్ట్ టైంకి ఇప్పటికి దాదాపు మళ్ళీ ఒక 30 నుంచి 40 వేల ఓటర్లు అయితే ఇక్కడ మనకు ప్రధానంగా పెరిగినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి మనం చూసుకుంటే 2,27,883 ఓటర్లు ఈసారి పెరిగినటువంటి ఓటర్ల సంఖ్య కనబడతా ఉంది. ఇందులో పురుషుల ఓట్లకు సంబంధించి మనం చూస్తే 1,11,118 దాకా మనకు కనిపిస్తా ఉంది. ఇక మహిళా ఓటర్లకు సంబంధించి మనం చూస్తే 1,16,066 ఓటర్లు మహిళలకు సంబంధించినటువంటి ఓటర్లు ప్రధానంగా మనకు సిరిసిల్ల జిల్లాలో ప్రధానంగా ఓటర్లకు సంబంధించినటువంటి లిస్ట్ లో కనబడతా ఉంది. అలాగే మనం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల తారక రామారావు గతంలో ఎవరైతే పోటీ చేశారో మంత్రి కేటీఆర్ అగైన్ మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ బీజేపీ నుంచి ఇంతవరకు అభ్యర్థులని ప్రకటన జరగని నేపథ్యంలో ఇంకా అభ్యర్థులు ఎవరనేది తేలలేదు. శ్రీకాంత్, సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ప్రస్తుతం మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. అండ్ దాంతో పాటుగా గతంలో మనం చూసుకుంటే 89,000కు పైగా కూడా భారీ మెజారిటీతో గెలిచినటువంటి కేటీఆర్ ఈసారి ఓడేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం ఉన్నాయి అన్నటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. దాంతో పాటుగా అక్కడ కేటీఆర్ కు తగ్గ అభ్యర్థిని దించేందుకు కాంగ్రెస్ దాంతో పాటుగా బీజేపీ కూడా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈసారి ఎట్లా ఉండబోతోంది? కేటీఆర్ గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా, లేదా కాంగ్రెస్ దించేటువంటి అభ్యర్థి చేతిలో ఓడిపోయేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? తప్పకుండా ప్రణయ్. అయితే ఇక ప్రధానంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి కేటీఆర్ ఇప్పటికే 2 సార్లు కూడా ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కుమారుడు అనేది ఒక ప్లస్ పాయింట్ గా కూడా ఆయనకి చెప్పవచ్చు. ఈ నియోజకవర్గాన్ని గణనీయంగా పెద్ద ఎత్తున కూడా ఆయన అభివృద్ధి చేశారు. అంటే దాదాపు హైదరాబాద్ తర్వాత సిద్దిపేట, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలు త్వరితగతిన అభివృద్ధి చెందాయని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడికి ఈసారి కాస్త గడ్డు కాలం ఎదురవుతుందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా ఇటీవల జరిగిన ప్రజా ఆశీర్వాద సభ సంబంధించి కూడా ప్రధానంగా మన అమ్మాయి బృందం అక్కడ పర్యటించినప్పుడు కూడా ఆ సామాన్య ప్రజలను, అంటే ఒక చిన్న సర్వే లాగా అక్కడ చేసినప్పుడు ఆ సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత కూడా ఏర్పడుతుంది. అంటే వాళ్ళంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే బీఆర్ఎస్ వ్యతిరేక విధానాలు, అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో కానీ, దళిత బంధు స్కామ్ లో కానీ ఇలాంటి పెద్ద ఎత్తున కూడా నెలకొనడంతో కాస్త ఈసారి అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి అక్కడికి వచ్చి తన కొడుకుని ఆశీర్వదించాలి, మళ్ళీ తిరిగి పట్టం పెట్టాలని చెప్పేసి ఇటీవలే ప్రజా ఆశీర్వాద యాత్ర సందర్భంగా కూడా ఆయన వేడుకున్నారు. కాకపోతే ప్రజల దగ్గర నుంచి మాత్రం కాస్త వ్యతిరేకత ఉంది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న అనూహ్య స్పందన వల్ల ఇక్కడి నుంచి దాదాపుగా కేకే మహేందర్ రెడ్డి ఒక బలమైన అభ్యర్థిగా కూడా చెప్పవచ్చు. గతంలో 2014లో కూడా ఆయన స్వల్ప మెజారిటీతో ఓడిపోయినప్పటికీ కూడా గట్టి పోటీ ఇచ్చారని కూడా చెప్పవచ్చు. ఈయన ప్రధానంగా ఈసారి మళ్ళీ ఈ ప్రాంతం నుంచి, అంటే ఆ ప్రధానమైన పేరు మాత్రం కేకే మహేందర్ రెడ్డి. అంటే కేటీఆర్ లాంటి, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఆర్ ను తట్టుకోవాలంటే ఆ సమఉజ్జి అనే వ్యక్తిగా అవ్వాల్సి, కాబట్టి దాదాపు ఓడిన వ్యక్తి కాబట్టి కేకే మహేందర్ రెడ్డికి మళ్ళీ అవకాశాలు లేదు. అదే అలాగే గతంలో చూసుకున్నట్టయితే కరుణ మహేందర్ రెడ్డికి కేటీఆర్ కి మధ్య జరిగిన ఓట్ల తేడా చాలా వరకు ఉంది. ఆయన 1,00,000 పైగా కేటీఆర్ గెలుచుకుంటే ఈయన కేవలం 36 ఓట్లతోనే గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ కనుక మళ్ళీ మహేందర్ రెడ్డికి అవకాశం ఇస్తే మరి మహేందర్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి మీరు చెప్పండి ప్రణయ్, ప్రధానంగా గతంలో కేటీఆర్ కి మహేందర్ రెడ్డికి మధ్య చాలా ఓట్ల తేడా, ఈ నేపథ్యంలో అసలు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా మహేందర్ రెడ్డి కనుక టికెట్ ఇస్తే? 2 ఛాన్సెస్ ఉన్నాయి వెనిలా ఇక్కడ. ఎందుకు అనంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయినటువంటి సెంటిమెంట్ ఒకటి, అండ్ దాంతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోటాపోటీలు పడుతూ ఉన్నారు నేతలందరూ కూడా.
సీట్ల విషయంలో ఆల్మోస్ట్ తమకంటే తమకు అన్నటువంటి పోటీని ప్రతి నియోజకవర్గంలో మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి. అయితే ఇప్పుడు మహేందర్ రెడ్డికి సంబంధించి మనం చూసుకుంటే కేటీఆర్ మాటల తూట అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏ సభకి వెళ్ళినా ఆయన మాటలతోనే చాలా వరకు అందరినీ మాటలతోనే కన్విన్స్ చేయడం, మాటలతోనే కొంత టెంప్ట్ చేయడం చేస్తూ ఉంటాడు. అయితే ఎన్నికల్లో నేపథ్యంలో కూడా నిన్న సీఎం కేసీఆర్ కూడా అక్కడ సభ పెట్టినప్పుడు కేటీఆర్ చేసినటువంటి అభివృద్ధి గురించే మాట్లాడడం జరిగింది. గతంలో లేనటువంటి అభివృద్ధిని సిరిసిల్లాలో చేశాడు, అనేక నిధులను ఇక్కడికి తీసుకురావడం జరిగింది, మునుపెన్నడూ లేనటువంటి సిరిసిల్ల ప్రాంతాన్ని తీర్చిదిద్దాడు అన్నటువంటి మాటలు కూడా కేసీఆర్ చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిజంగా కూడా ఇంతకుముందు శ్రీకాంత్ చెప్పినట్టుగానే ప్రజల్లో ఒక మార్పు కావాలి, మార్పు చైతన్యం తీసుకొస్తుంది, కేటీఆర్ని ఖచ్చితంగా కూడా ఒకసారైనా మరి గద్దెదించేటువంటి ప్రయత్నం చేయాలి అన్నటువంటి ప్రయత్నాల్లో ప్రజలు ఉన్నారు అన్నటువంటి వార్తలు వినపడతా ఉన్నాయి. బట్ లాస్ట్ ఏం జరుగుతుంది ప్రణయ్, శ్రీకాంత్ ఉన్నారు, శ్రీకాంత్ మాటల్లో విందాం. శ్రీకాంత్ చెప్పండి, మరి ఈసారి మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా కర్ణ మహేందర్ రెడ్డికి? దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ హవా పెరుగుతుండడంతో ఈసారి కేకే మహేందర్ రెడ్డికి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టనున్నారని చెప్పవచ్చు. అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక విధానాలు కాస్త అహంకారపు మాటలు. కేటీఆర్ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే దాదాపుగా ప్రతి ఒక్కరిపై నోరు పారేసుకోవడము, అమర్యాదగా మాట్లాడడం కూడా కాస్త ఆయనకు మైనస్ పాయింట్ గా మారిందని చెప్పవచ్చు. అయితే ప్రతి చోట కూడా ఆయన ఒక వివాదాస్పద వ్యాఖ్యలు ఇటీవల చూసుకున్నట్టయితే ప్రవకలి మనకొండ నియోజకవర్గానికి చూస్తే మనం ఇది ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గం. అండ్ దీంట్లో ప్రధానంగా మనం చూస్తే 2018లో సంబంధించి మనం మాట్లాడుకోవాలి. అండ్ 2018లో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య 1,72,907 ఓటర్లు మనకు 2018లో కనబడతా ఉన్నారు. ఇక్కడ గెలిచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అండ్ దాంతోపాటుగా మెజారిటీ కూడా 31,509 ఓట్ల మెజారిటీతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అయితే గెలుపొందిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అలాగే 2018లో ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో చూద్దాం. బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే రస్మయి బాలకిషన్ 88,997 ఓట్లు, 51.47% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే ఆరేపల్లి మోహన్ 57,488, 33.25% పోలింగ్ నమోదైంది. ఇక ఎస్ఎఫ్బి ని చూసుకున్నట్టయితే ప్రభాకర్ మోర్ 13,610 ఓట్లు, 7.87% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీని చూసుకున్నట్టయితే గడ్డం నాగరాజు 4,356 ఓట్లు, 2.52% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఒక 2023కు సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసుకుంటే 2,11,599 ఓటర్లు మనకు మొత్తం కనబడతా ఉన్నారు. అండ్ ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి 1,04,510 ఓటర్లు పురుషులకు సంబంధించి కనబడతా ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి ఇక్కడ 1,07,887 ఓటర్లు మహిళలకు సంబంధించిన ఓటర్లు మనకు ప్రధానంగా కనిపిస్తా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏ పార్టీ నుంచి ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి రస్మయి బాలకిషన్ గతంలో ఎవరు గెలిచారో మళ్ళీ ఆ ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే కవంపల్లి సత్యనారాయణ, బీజేపీ నుంచి చూసుకున్నట్టే ఇంతవరకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు. మనం చూసుకోవచ్చు గతంలో ఎవరికైతే అవకాశం ఇచ్చారో బీఆర్ఎస్ మరోసారి రస్మయి బాలకిషన్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే శ్రీకాంత్, ఇప్పుడు బీజేపీ నుంచి ఏ అభ్యర్థి పోటీ చేయబోతున్నారు, అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రసమయి బాలకిషన్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మానకొండూరుని రసమయి బాలకిషన్ ఏ మేరకు అభివృద్ధి చేశారు? ఈ నియోజకవర్గం ఇది కూడా ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో నియోజకవర్గము. ఈ నియోజకవర్గం నుండి ఇప్పటికే 2 సార్లు రసమయి బాలకిషన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఆయనకు గడ్డు కాలం ఉందని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన ఇప్పటికే జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈయనడు ఈసారి గెలుపు అంటే ఉటంకి పాలైనప్పటికీ కూడా ఈసారి మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయాకోశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే ప్రధానంగా బీజేపీ పార్టీ నుండి ఇటీవలే బీఆర్ఎస్ అంటే గతంలో ఎమ్మెల్యేగా కొనసాగిన ఆరేపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి మారారు. ఈ స్థానం నుండి టికెట్ ఇస్తారని ఆశపడ్డ ఆరేపల్లి మోహన్ కు మొండి చేయి చూపడంతో ఆయన తిరిగి మళ్ళీ పార్టీకి రాచేసి ఇటీవలే బీజేపీ పార్టీలో చేరారు. ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి గతంలో పోటీ చేసిన గడ్డం నాగరాజు తో పాటు ఆరేపల్లి మోహన్ వీరిరువురు మధ్య కూడా ఒక ప్రధానంగా అయితే ఆరేపల్లి మోహన్ కు గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉండడంతో ఈ ప్రాంతానికి సంబంధించి
సమస్యలపై అవగాహన కూడా ఉంటుందని అధిష్టానం భావిస్తున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు. బీజేపీ నుండి ఆరెపల్లి మోహన్ బరిలోకి దిగుతారనే సమాచారం అయితే ఉంది. ఇకపోతే మనకుండు గతంలో 2 సార్లు గెలిచినప్పటికీ కూడా రసమయ్యపై పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకత ఉందని చెప్పవచ్చు. రసమయ్యి బాలకృష్ణ నోరు పారేస్తున్నారు, అంటే దుందుడుకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతుంటారు. ఎవరిని పడితే వారిపై నిందించడం, ఒక గతంలో ఒక కాంగ్రెస్ కార్యకర్త ఫోన్ సంభాషణ ఆడియో కాల్ లీక్ కూడా అవడంతో కూడా అది ఒక పెను దుమారమైంది. 2014లో గెలిచిన తర్వాత ఒక 3 గ్రామస్తులు క్యాంపు కార్యాలయం ముందు ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. అంటే రసమయ్యి దుందుడుకు చర్యలకు చాలా పెద్ద ఎత్తున కూడా కాన్వాయిని అడ్డుకోవడం, నియోజకవర్గంలో పర్యటించినప్పుడు పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకత ఏర్పడడం, అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి వత్తాసు పలుకుతుంటారు, మిగతా ప్రజలను మాత్రం విస్మరిస్తుంటారని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక సర్పంచ్ కూడా అంటే ఏదైతే నిధులు రావడం లేదని చెప్పేసి కూడా ఆత్మ బలిదానం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఎక్కడికక్కడ కూడా రసమై బాలకిషన్ కు ఈసారి కాస్త తీవ్ర పోటీ ఉంటుందని చెప్పవచ్చు. ఆయన అంటే గత 2 రోజుల క్రితం కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్న అభ్యర్థి ఎదురు పడినప్పుడు, ఒక శుభకార్యంలో ఎదురు పడ్డప్పుడు కూడా ఇరువురి మధ్య వాగ్వాదం జరిగేది. కాస్త శృతి మించిన మాటలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో కవ్వంపల్లి సత్యనారాయణ పిఏ వీడియో తీస్తుండగా ఆ వీడియోను కూడా లాక్కునే పరిస్థితి రసమై బాలకృష్ణ. అంటే ఇప్పటికే ప్రధానంగా కురుక్షేత్రం లాంటి, అంటే ఈ ఎన్నికలు ఇప్పుడు ఈసారి ఆయనకు ముచ్చటగా 3వసారి హ్యాట్రిక్ కొట్టాలన్న నేపథ్యంలో కాస్త దుందుడుకు చర్యలకు పాల్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా నియోజకవర్గ కూడా నెలకొన్నది అని కూడా చెప్పవచ్చు. వెన్నెల రైట్, ఒకసారి మనము హుజరాబాద్ కి సంబంధించిన నియోజకవర్గాన్ని చూద్దాం. ఇంకా దీంట్లో ప్రధానంగా మనం చర్చించాలంటే దీంట్లో మరొక 2021లో ఒక ఉప ఎన్నిక కూడా రావడం జరిగింది. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అండ్ అప్పటికి ఇప్పటికి ఏమేమి చేంజెస్ ఉన్నాయి, ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు అండ్ దీనికి సంబంధించిన టోటల్గా ఒకసారి మనం చూస్తే హుజరాబాద్ నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో మనం ఒకసారి చూసుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య 1,76,675 ఓటర్లు మనకు ప్రధానంగా కనబడతా ఉన్నారు. అక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేయడం జరిగింది. దాంట్లో మనం చూసుకుంటే మెజారిటీ 43,719 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే 2018లో ఓటర్లు ప్రధానంగా చూసుకున్నట్టే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థులు పోటీ చేశారో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ 1,04,840 ఓట్లు 59.34% పోలింగ్ నమోదైంది. అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే కౌశిక్ రెడ్డి 61,121 ఓట్లు 34.60%. ఇక బీజేపీ చూసుకున్నట్టయితే రఘు ఉప్పల ఇక 1,683 ఓట్లు 0.95% మాత్రమే పోలింగ్ నమోదైంది. దీని తర్వాత మనకు 2021లో దీనికి సంబంధించినటువంటి ఉప ఎన్నిక కూడా రావడం జరిగింది. అండ్ దాంట్లో ప్రధానంగా చూసుకుంటే అప్పటికి ఇప్పటికి 30,000 ఓట్లు ఆల్మోస్ట్ పెరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంట్లో 2,06,013 ఓట్లు అప్పటికి 2018కి ఇక్కడికి దాదాపు 30,000 ఓట్లు అయితే పెరిగిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో గెలిచినటువంటి పార్టీ గెలుపొందినటువంటి బీజేపీ పార్టీ గెలుపొందింది. అక్కడ మళ్ళీ 23,855 ఓట్ల మెజారిటీతో ఈటెల రాజేందర్ గెలిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ ఉప ఎన్నికల్లో 2021 ఉప ఎన్నికల్లో ఏ అభ్యర్థులు పోటీ చేశారో చూసుకున్నట్లయితే బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ 1,07,082 ఓట్లు 51.96% పోలింగ్ నమోదైంది. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్లయితే గెల్లు శ్రీనివాస్ యాదవ్ 83,167 ఓట్లు 40.38% పోలింగ్ నమోదైంది. ఇక కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్లయితే బాల్మూరు వెంకట్ 3,014 ఓట్లు 1.46% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఒకసారి 2023కు సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్యలో మొత్తం అందులో ఉన్నటువంటి పురుష ఓటర్లు మహిళా ఓటర్లకు సంబంధించి మనం చూస్తే మొత్తం ఓటర్ల సంఖ్య 2,35,482 ఓటర్లు మొత్తం ఓటర్ల సంఖ్య కనబడతా ఉంది. ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి 1,15,848 పురుష ఓటర్లు ఉన్నాయి. ఇక మహిళా ఓటర్లకు సంబంధించి 1,19,632 మహిళా ఓటర్లకు సంబంధించినటువంటి ఓటర్లు కనబడతా ఉన్నారు. అలాగే అభ్యర్థులు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుంచి మాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ అంటే ఇంతవరకు అనౌన్స్ చేయలేదు, కాకపోతే ఈటెల రాజేందర్ కి అవకాశాలు వచ్చే టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో ఎవరున్నారనేది మాత్రం మనకి ఇంకా తెలియాల్సి ఉంది. శ్రీకాంత్, ఈ నియోజకవర్గం అనేది కొంత క్రియాశీలకంగా ఉండేటువంటి నియోజకవర్గం, ఈటెల రాజేందర్ పోటీ పడతా ఉన్నటువంటి నియోజకవర్గం. ఈసారి ఈటెల రాజేందర్ సతీమణిని కూడా ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉంచాలి అన్నటువంటి ఆలోచనలతో ఇప్పటికే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అండ్ దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బలమైనటువంటి నేతల్ని దించాలి. అండ్ దాంతో పాటుగా
అక్కడ గతంలో చూసుకుంటే గెల్లు సీనుకి ఇవ్వడం జరిగింది, ఈసారి మరి కౌశిక్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? కౌశిక్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు 2018లో, ఆ తర్వాత 2021లో కూడా పోటీ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అనేక మార్పులు హుజరాబాద్ నియోజకవర్గంలో చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ నియోజకవర్గానికి సంబంధించి కొంత చెప్పుకోవాలి అంటే ఎప్పటికప్పుడు కూడా ఒక బాంబ్ బ్లాస్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యేటువంటి నియోజకవర్గం. మరి ఈసారి ఎట్లా ఉండబోతా ఉంది? రైట్ ప్రణయ్, మీరు అన్నట్టుగా కూడా ఈ యొక్క నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం ఒక ప్రత్యేకత సంచరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆత్మగౌరవానికి అహంకారానికి మధ్య ఎన్నిక అంటూ 2021లో ఉప ఎన్నిక జరిగిన నేపథ్యంలో అంటే బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్న ఆర్థిక శాఖ వైద్య శాఖ చూస్తున్న ఈటెల రాజేందర్ ఆ పార్టీ రెబల్ అభ్యర్థిగా మారి పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక రావడంతో మళ్ళీ తిరిగి ఈ ప్రాంత ప్రజలు బీజేపీలో చేరినప్పటికీ కూడా తిరిగి ఈటెల రాజేందర్ ను పెద్ద ఎత్తున కూడా గెలిపించిన పరిస్థితి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన పరిస్థితి. ఈసారి మాత్రం పాడి కౌశిక్ రెడ్డి పేరు ఇప్పటికే ఖరారయ్యింది. అయితే ఈ ప్రాంతంలో దాదాపుగా పాడి కౌశిక్ రెడ్డి కూడా కాస్త దుందుడుకుగా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయన గతంలో కూడా కార్యకర్తలపై నోరు పారేసుకోవడం, ఒక జర్నలిస్ట్ విషయంలో కూడా అక్రమంగా నిర్బంధించి దుర్భాషలాడడం, చేసుకోవడం కూడా ఆయనకు తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది. అంటే ఈటెల రాజేందర్ సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుని టార్గెట్ చేసి ఒక కుల దూషణ కూడా చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు మెన్నటిన పరిస్థితి జరుగుతుంది. అంటే ఈటెల రాజేందర్ సామాజిక వర్గానికి చెందిన నాయకులంతా కూడా ప్రజలంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మకు దగ్ధం చేయడం లాంటి కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదంతా కూడా ఆయనకి మైనస్ గా కూడా చెప్పవచ్చు. అయితే ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ చేస్తూనే ఇప్పుడు మళ్ళీ బరిలోకి దిగనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పటికే పేరు ఖరారయ్యింది. అయితే ఈ ప్రాంతంలో కాస్త దూకుడు మాత్రం మైనస్ గా కూడా చెప్పవచ్చు. మీరు అన్నట్టుగా ఇప్పుడు బీజేపీ నుండి జమున ఈటెల రాజేందర్ సతీమణి జమునను కూడా బరిలోకి దించే అవకాశం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రత్యక్షంగా పలుమార్లు ప్రకటించినప్పటికీ ఈసారి 2 స్థానాల్లో పోటీకి చేస్తారు. కేసీఆర్ ఎక్కడ పోటీ చేస్తే తాను కూడా అక్కడ పోటీ చేస్తారని ప్రకటించడంతో ఇక్కడ కాస్త సందిగ్ధం అయితే నెలకొంది. అయితే హుజరాబాద్ ప్రాంతం నుండి సతీమణి జమునకు కేటాయించే అవకాశం కూడా ఉంది. ఇక కామారెడ్డి నుంచి కూడా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ బరిలో దిగనుండడంతో గజ్వేల్ లేదా కామారెడ్డి ప్రాంతాల నుండి కూడా ఈటెల రాజేందర్ పోటీ చేయనున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట ఈయన ఎన్ఎస్యుఐ నాయకుడిగా కూడా ఉన్నారు. అయితే ఈ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కూడా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ ప్రధానంగా విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేస్తూ ఉంటాడు. ఈ అంశాలు కూడా అతనికి కాస్త కలిసి వచ్చే ఏదేమైనప్పటికీ కూడా కాస్త ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ 3 పార్టీల మధ్య ఈసారి గట్టి పోటీ అయితే నెలకొనుందని చెప్పవచ్చు. ప్రణయ్, ఇప్పుడు ఈటెల రాజేందర్ లాంటి బలమైన లీడర్ ఉన్న నేపథ్యంలో మరి పాడి కౌశిక్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే మీరు చెప్పినట్టు చూసుకున్నట్టయితే ఈటెల రాజేందర్ 2 నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తాను, ఖచ్చితంగా నా సతీమణిని కూడా దించుతాను అని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కి అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అధినేతకి ఆయన సవాల్ చేశారు, ఖచ్చితంగా గద్దె దించుతాను, నేను పోటీ చేసి ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించుతాను అంటూ కూడా ఇటు కేసీఆర్ కి సవాల్ విసరడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా మరి ఈటెల రాజేందర్ పై పోటీకి పాడి కౌశిక్ రెడ్డి పేరు ప్రకటించడం జరిగింది. మరి పాడి కౌశిక్ రెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ నియోజకవర్గంలో గత ఉప ఎన్నికల సమయంలో దళిత బంధు పథకం కూడా ఈ ప్రాంతం నుంచే మొదలయ్యింది. అంటే ఈటెల రాజేందర్ ను టార్గెట్ గా కూడా సంక్షేమ పథకం ఇక్కడ నుంచే ప్రారంభించవచ్చు. అంటే దళితులకు 10 లక్షల రూపాయలు దళిత బంధు స్కీమ్ ను ఇక్కడ నుంచే ప్రారంభించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈటెల రాజేందర్ గెలువద్దు అంటూ కూడా అధికార పార్టీకి చెందిన నేతలు ఈ నియోజకవర్గాన్ని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. అంటే నియోజకవర్గ పట్టణంలో దాదాపు రోడ్ల విషయంలో కానీ లైట్ల విషయంలో కానీ దాదాపుగా పెద్ద ఎత్తున కూడా అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఈటెల రాజేందర్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గెలవద్దు అంటూ కూడా
ఒక కుయుక్తి పన్నినట్టుగా కూడా చెప్పొచ్చు. పాడి కౌశిక్ రెడ్డి బరిలోకి దించి పాడి కౌశిక్ అంటే ప్రత్యర్థి బలమైన ప్రత్యర్థిగా కూడా పాడి కౌశిక్ రెడ్డి ఈ ప్రాంతం నుంచి ఆ బరిలోకి దిగితే ఈసారి ఈటలను ఓడించడం ఖాయమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత భావిస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు. కాకపోతే గట్టి పోటీ అయితే కాస్త ఈసారి ఏంటంటే సంక్షేమ పథకాలతో ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా అంటే దళిత బంధువులు లాంటి ప్రణయ్ మనం చూసుకున్నట్టయితే హుస్నాబాద్ లో 2018లో ఓటర్ల శాతం ఎలా ఉంది? హుస్నాబాద్ కి సంబంధించి మనం ఒకసారి చూసుకోవాలి. అండ్ దీంట్లో 2018లో మనం చూసుకునే మొత్తం ఓటర్ల సంఖ్య 1,86,819 ఓటర్స్ మనకు ప్రధానంగా 2018లో కనబడతా ఉన్నారు. ఇక్కడ గెలిచినటువంటి పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ దాదాపు మెజారిటీ కూడా 70,530 ఓట్ల మెజారిటీతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుపొందినటువంటి సిచ్యువేషన్స్ 2018లో ఉన్నాయి. అయితే ఏ పార్టీ నుంచి ఎవరెవరు అభ్యర్థులు పోటీ చేశారో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నుంచి వడితెల సతీష్ కుమార్ 1,17,083 ఓట్లు 62.67% పోలింగ్ నమోదైంది. ఇక సిపిఐ నుంచి చూసుకున్నట్టయితే చాడా వెంకటరెడ్డి 46,553 ఓట్లు 24.92% పోలింగ్ నమోదైంది. ఇక బీజేపీ నుంచి చూసుకున్నట్టయితే చాడా శ్రీనివాస్ రెడ్డి 4,309 ఓట్లు 2.31% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక 2023 ఎట్లా 2023కు సంబంధించి మనం చూసుకుంటే మొత్తం ఓటర్ల సంఖ్య 2,27,227 ఓటర్లు మనకు ప్రధానంగా కనబడతా ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి మనం చూసుకుంటే 1,13,006 ఓటర్లు పురుషులకు సంబంధించి, అదేవిధంగా మహిళా ఓటర్లకు సంబంధించి 1,14,218 ఓటర్లు మనకు మహిళలకు సంబంధించిన ఓటర్లు కనబడతా ఉన్నారు. 2018కి 2023కి దాదాపుగా కూడా 50,000 ఓట్లు పెరిగినట్టుగా మనకు ప్రధానంగా ఈ యొక్క ఓటర్ల సంఖ్యలో మనకు తెలిసిపోతా ఉంది. అలాగే బీఆర్ఎస్ నుంచి చూసుకున్నట్టయితే వడితెల సతీష్ కుమార్ ఈసారి పోటీ చేయబోతున్నారు 2023 ఎన్నికల్లో. అలాగే కాంగ్రెస్ నుంచి చూస్తున్నట్టయితే పొన్నం ప్రభాకర్ కి అవకాశం ఇచ్చారు. ఇంకా బీజేపీ ఎటువంటి అభ్యర్థుల లిస్టు ప్రకటించిన నేపథ్యంలో ఇక అక్కడ అభ్యర్థి ఎవరైనా మాత్రం తెలియాల్సి ఉంది. శ్రీకాంత్, ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుంటే ప్రధానంగా అక్కడ వడితెల సతీష్ కుమార్ కి సంబంధించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆయన గెలుస్తారు అన్నటువంటి సంకేతాలు వినబడ్డాయి. ఆ తర్వాత ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా కరీంనగర్ నుంచి నేరుగా మరి హుజరాబాద్కి రావడం జరిగింది. ఈ ఇద్దరి మధ్యలో పోటాపోటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఇద్దరి మధ్యలో పోటీ ఎలా ఉండబోతా ఉంది అండ్ ఈసారి సతీష్ బాబు గెలిచేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? హుస్నాబాద్ నియోజకవర్గానికి అయితే ఒక ప్రత్యేకత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక 3 ముక్కలాటగా కూడా చెప్పవచ్చు. అంటే 3 జిల్లాలతో కూడా హుస్నాబాద్ నియోజకవర్గానికి ముడిపడి ఉంది అని చెప్పచ్చు. అంటే బైబర్తిఫికేషన్ లో భాగంగా కూడా ఈ నియోజకవర్గంలో 3 జిల్లాలతో ముడిపడి ఉంది. అయితే ప్రధానంగా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కానందున ఇక్కడ పెద్ద ఎత్తున కూడా భూ నిర్వాసితులు కూడా ఇప్పటికే భూములు కోల్పోయి తమకు న్యాయం జరగలేదంటూ కూడా పలు సందర్భాల్లో కూడా న్యాయ పోరాటానికి అయితే చేసిన పరిస్థితి నెలకొంది. అంటే వీరంతా కూడా అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఇకపోతే ఇక్కడ నుంచి గతంలో 2 సార్లు గెలిచిన వడితెల సతీష్ బాబు ఒక సౌమ్యుడిగా చెప్పచ్చు. అంటే ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటూ కూడా తన తండ్రి అంటే కెప్టెన్ లక్ష్మీకాంతారావు గతంలో ఇక్కడ నుంచి కూడా పోటీ చేశారు. ఇకపోతే కామ్రేడ్లకు కంచుకోటగా ఒకప్పుడు ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం కాలక్రమేణా మారుతూ కూడా మార్పులు చోటు చేసుకుంటూ వచ్చింది. గతంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈసారి పొత్తులలో భాగంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తులలో భాగంగా ఈ ప్రాంతం నుంచి సిపిఐ టికెట్ ఆశించినప్పటికీ కూడా వారికి ముందు చేతి ఎదురైందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ తో 2 అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. అంటే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగాలని ఒక విష ప్రశ్నలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆ ప్రాంతం నుంచి ప్రచారంలో కూడా ఊపందుకున్నదని కూడా చెప్పవచ్చు. అయితే ఇక బీజేపీ పార్టీ నుంచి ప్రధానంగా 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చెన్నపరెడ్డి సురేందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న తనయుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కూడా ఈ ప్రాంతం నుంచి బరిలోకి అంటే టికెట్ కోసం అయితే అయితే లిస్టులు అయితే ఉన్నారు. ఇకపోతే మరొక మహిళా లీడర్ కూడా ఈ ప్రాంతం నుంచి బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు కూడా. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈసారి అంటే వడితెల సతీష్ బాబుకు ఎక్కడ కూడా రిమార్క్ అంటే ఒక మంచి సౌమ్యుడిగా ఎమ్మెల్యేగా ఉన్న పేరు ఉండడం వల్ల అంటే ఎక్కడ కూడా వివాదాలకు వెళ్లకుండా ఒక సౌమ్యంగా అంటే నియోజకవర్గంలో దాదాపుగా ఆయన ఒక ఉండనట్టుగా కూడా వ్యవహరిస్తుంటారని చెప్పవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ గతంలో
ఒక వివాదాలకు కీరప్ అడ్రస్ గా కూడా పొన్నం ప్రభాకర్ చెప్పవచ్చు. స్వరాష్ట్రం కోసము అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేల్చేస్తానంటూ కూడా హెచ్చరించి తెలంగాణ రాష్ట్రం కోసం సార్ మొత్తంగా హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కంప్లీట్ గా కూడా అక్కడ సతీష్ కుమార్ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. కొంత కాంగ్రెస్ ప్రభావితం ఉన్నప్పటికీ కూడా పొన్నం ప్రభాకర్ కి పెద్ద ఓటింగ్ పర్సెంటేజ్ ఉండకపోయినప్పటికీ గెలిచేటువంటి పార్టీ మాత్రం బీఆర్ఎస్ ఒక కన్ఫర్మ్ సీట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకు ఎటువంటి వివాదాస్పదాలు లేకుండా ఎటువంటి నెగిటివ్ లేకుండా కూడా మొదటి నుంచి ఉన్నటువంటి ప్రాంతం కనుక సో ఆల్మోస్ట్ ఆల్ హుజరాబాద్ నియోజకవర్గంలో గెలిచేటువంటి సీట్ ఆల్మోస్ట్ బీఆర్ఎస్ అని చెప్పుకోవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఆల్మోస్ట్ మనం 7 నియోజకవర్గాల గురించి చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ 7 నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు గెలుస్తారు, ఎంత పోటీ ఉంది అనేది మనం మాట్లాడుకున్నాం. ఇది వాటి ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.